క్రికెట్ ప్రపంచంలో అత్యంత పెద్ద లీగ్ అయిన లో ప్రతి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఆ మ్యాచ్ సాధారణంగా గత సీజన్ విజేత లేదా అత్యంత పాపులర్ టీంలతో నిర్వహిస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేదు. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుండి ఇప్పటివరకు 19 సీజన్లు జరిగాయి. ఈ 19 సీజన్లలో చాలా టీంలు కనీసం ఒక్కసారైనా ఓపెనింగ్ మ్యాచ్ ఆడే అవకాశం పొందాయి. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ జాబితాలో ఇప్పటికీ కనిపించలేదు. మరింత ఆశ్చర్య కలిగించే విషయమేమిటంటే ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ రన్నరప్గా ముగించింది. అంటే ఫైనల్ వరకు వెళ్లి అద్భుతమైన ప్రదర్శన చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆ టీంకు తదుపరి సీజన్లో ప్రారంభ మ్యాచ్ ఆడే అవకాశమిచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఐపీఎల్ 2026లో కూడా అదే కథ మళ్లీ జరిగింది. పంజాబ్ కింగ్స్ను ఓపెనింగ్ మ్యాచ్కు ఎంపిక చేయలేదు. ఇది చూస్తే ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు పంజాబ్ కింగ్స్కు ఈ గౌరవం దక్కడం లేదు? ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఎంపికలో సాధారణంగా 2 అంశాలు ప్రధానంగా చూస్తారు. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీంలు, ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న టీంలు. ఈ కారణంగా చాలాసార్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి టీంలు ఓపెనింగ్ మ్యాచ్లో కనిపిస్తుంటాయి. వ్యాపారపరంగా కూడా ఇవి బ్రాడ్కాస్టర్లకు ఎక్కువ వ్యూవర్షిప్ తీసుకువస్తాయి. కానీ ఇది ఒక వాస్తవం. పంజాబ్ కింగ్స్ 19 సీజన్లుగా ఐపీఎల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేదు. ఇది కేవలం ఒక గణాంకం కాదు. పంజాబ్ కింగ్స్ అభిమానులకు మాత్రం ఇది నిజంగా బాధ కలిగించే విషయం. ఎందుకంటే 2025లో ఫైనల్ వరకు వెళ్లిన టీంకు కూడా ఆ గౌరవం ఇవ్వకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిస్తే అప్పుడు మాత్రం ఈ రికార్డ్ తప్పకుండా ముగిసే అవకాశం ఉంది. 19 సీజన్లు, అనేక ఆటగాళ్లు, అనేక పోరాటాలు. కానీ ఇప్పటికీ నిలిచిపోయిన ఒక ప్రశ్న మాత్రం ఇదే: పంజాబ్ కింగ్స్ ఎప్పుడు ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడుతుంది? క్రికెట్ అండ్ ఫైర్.